హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కావ్య నరేష్. ఈరోజు వచ్చేసి కార్తీక పౌర్ణమి స్పెషల్ వీడియో అంటే నిజంగానే స్పెషల్. ఎందుకంటే మా హస్బెండ్ పూజ చేశారు ఈరోజు. పూజ ఆయన రెగ్యులర్గా అస్సలు చేయడు. అసలు పూజ చేయడమే చాలా రేర్ థింగ్ ఆయనకి. అలాంటిది నా కోసం పూజ చేసేసాడు. ఈరోజు చెప్పిందల్లా చేస్తూ చాలా పీస్ఫుల్గా ఉన్నాడు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మార్నింగ్ ఇంట్లో పూజ చేసి ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళే వాళ్ళం. బట్ ఈసారి అస్సలు పాసిబుల్ అవ్వలేదు. అండ్ ఈవినింగ్ కూడా పూజ ఏ టైంకి అవుతుంది, ఎలా అవుతుంది అనుకున్నాను. బట్ సక్సెస్ఫుల్లీ హ్యాపీగా కంప్లీట్ చేసేసాము. ఇలానే ప్రతి ఇయర్ మా హస్బెండ్తో పూజ చేసుకొని చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అసలు కార్తీక పౌర్ణమి అన్న, దీపావళి అన్న అసలు చిన్నప్పుడు ఇవన్నీ మనకు తెలిసేదే కాదు. ఓన్లీ దీపావళి అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద పండగ. అసలు దీపావళి అంటేనే బట్టలు తెచ్చుకోవాలి, దీపావళి అంటేనే పెద్ద పండగ. అందరు వస్తారు, మమ్మీ వాళ్ళు వస్తారు, మామయ్యలు వస్తారని చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉండేది. దివాళీ అంటే కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళేదో కూడా తెలియకపోయేది. దివాళీ అంటే దివాళీ అంతే. అది కార్తీక పౌర్ణమి రోజా, దివాళీ రోజా అవేం ఐడియా లేకుండా అస్సలు ఐడియా లేదు. హైదరాబాద్లో అసలు ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు ఉన్నాయి. ఊర్లోనే ఎక్కువ చేసుకుంటారు అనుకున్నాను, కానీ లేదండి, హైదరాబాద్లోనే ఎక్కువ ఉన్నాయి అన్ని పూజలు. అండ్ ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటి అంటే కేదారేశ్వరి వ్రతం. మా ఓనర్ అంకుల్ వాళ్ళు కేదారేశ్వరి వ్రతం చేశారు. నన్ను వాయినానికి రమ్మన్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వాయినాలు తీసుకోవాలంటే ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. చాలా బాగుంది. అండ్ ఒక్కొక్కరి ఒక్కొక్కలాగా వాయినాలు ఇవ్వడం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. అండ్ వీళ్ళు అరటిపళ్ళు, ఇంకా పోక ఖర్జూర, ఇంకా ఫస్ట్ టైం చూసాను నేను కోకోనట్ ఇవ్వడము. డిఫరెంట్గా అనిపించింది. చాలా హ్యాపీగా కూడా ఉంది. చాలా బ్లెస్డ్ అనిపించింది. పూజలు, వ్రతాలు, టెంపుల్స్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజంతా కూడా చాలా పీస్ఫుల్గా గడిచిపోయింది. ప్రసాదాలు కూడా చాలా వెరైటీగా చేశారు. ఆంటీ వాళ్ళు చాలా ప్రసాదాలు పెట్టేశారు. అందరం మంచిగా హ్యాపీగా తినేసి హ్యాపీగా ఉన్నాం ఈ రోజంతా కూడా. సో ఇలాంటి వీడియోస్ తోటి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. అండ్ హ్యాపీ కార్తీక పౌర్ణమి. థ్యాంక్ యూ.